కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శాంతి భద్రతల్లో రాజీ లేకుండా, గంజాయి లాంటివి లేకుండా ప్రభుత్వం కృషి చేస్తా ఉంటే, రాష్ట్రంలో అటు అభివృద్ధి సంక్షేమం అమలవుతా ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తా ఉంటే, ఈ వాతావరణాన్ని దెబ్బతీయాలని కుట్రలో భాగమే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, పేరు నాని దగ్గర నుంచి అందరూ వ్యాఖ్యలు. వీళ్లే కథా, వీళ్లే స్క్రీన్ ప్లే వాళ్లే, యాక్టర్లు వాళ్లే, అన్ని వాళ్లే. మళ్ళీ పోలీసులు యాక్షన్ తీసుకుంటే గగ్గోలు పడుతున్నారు. కాబట్టి ఇది గత ప్రభుత్వంలో జరిగిన స్కాములు ఏవైతే ఉన్నాయో బయటికి రావటం మనం చూస్తా ఉన్నాం. లిక్కర్ స్కామ్ అనేది ఎటు నుంచి ఎడిపోతుంది, ఇక్కడి నుంచి దుబాయ్ దాకా వెళ్ళింది. అసలు ఎన్ని వంకలు తిరగాలో అన్ని రంగురంగుల 70mm స్కోప్ సినిమాలో ఉంది. సినిమాలు తీసే దగ్గర నుంచి, దుబాయ్ లో పెట్టుబడుల దగ్గర నుంచి రకరకాలుగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, పేదల రక్తం దాగి. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయనే ఉద్దేశంతోనే ఈ విధమైన వాతావరణాన్ని సృష్టించి రాజకీయ మనుగడ కోసం వైకాపా పార్టీ ఈ రకమైన నాయకుల చేత వ్యాఖ్యలు చేయించడం గాని, సమర్థించడం గాని మనుగడ కోసం చేస్తా ఉన్న పోరాటం మాత్రమే. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.